వద్దు 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 ఎన్నిసార్లు కదా పెట్టుకుంటారు. అవునండి వచ్చిన అవు బిడ్డ అవును చనిపోవడం లేదు అంతంత పెద్ద ఫోటోలు చనిపోయి చూసుకుంటాయి. వాడు ఏం చేస్తుంది పని ఏం చేస్తుండే ఆ పొల నల్లా ఉంటాడు సార్, నల్లా ఉంటాడు. ఫస్ట్ అర్థం అది పొల్ల వాడు మందు తాగేసరికి ఇది మాసు కాకపోయింది. అంటే ఏకపక్షంగానే వాడు పెళ్లి చేసుకుంటా అంటే అమ్మాయి ఒప్పుకో వరకల్లా అమ్మాయిని తల్లిదండ్రులు కానీ ఆన్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోసరికి మందు తాగింది. మందు అయినాక హాస్పిటల్ చేసినాక బయటకు వచ్చినాక నా కోసం ఇంతకన్నా త్యాగం చేసి కానీ ఇది త్యాగం చేసింది. నలుగురు బాగా కొరవంటే ఆ నేటు బాగుంటే చేసి వచ్చి చనిపోయారు. ఒక్కడి అప్పలేడు ఫోన్ చేసి నేర్పి కాదు నలుగురు వచ్చిన బిడ్డ చనిపోయారు కదా. చిన్న పిల్లలు ఎట్లా అప్పాలి అనిపిస్తుంది. ఇసబెట్టి వేలని చదువుకుంటుంటే నాకు గుళ్ళు సపోర్ట్ నా బిడ్డ లేదు, నాకు బతికలేదు. వాళ్ళు నలుగురు చచ్చిపోతే నాకు పరిస్థితి గంత మంచి బాబా ఇస్తే 5 నెలల గర్భవతి ఆమె ఫస్ట్ ఒక కడుపు తీపిచ్చిండు. మళ్ళీ ప్రెగ్నెంట్ దానికి ముగ్గురు ఏర్పడి ఇప్పుడు ఇప్పటికీ ఏ మాట లేదు. వాళ్ళది ఇంకా ఎంత లేకపోతే అట్లా కాదమ్మా. ఇప్పుడు అమ్మాయి మన ఇంట్లోనే సంఘటన జరిగింది, సంఘటన మన ఇంట్లో జరిగింది. సరే ఉత్సాహం ఉండొచ్చు, మన ఇంట్లోకి వాళ్ళకి వచ్చే అవకాశం లేదు కదా. ఆధారాలు కావాలి ఊరికి మనం అంటే నిలవాలి కదా, నిలవాలి కదా కేసు. ఒప్పుకున్నాడు సార్, ఒప్పుకున్నాడు సార్. బాబు కూట్లో చేయాలి, ఆ కూట్లో చేయాలి. కేసు నిలవాలమ్మా. డిఎస్పీ ఎంక్వైరీ చేసింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంట్లో కూడా అరెస్ట్ చేసి ఇంట్లో కూడా ఇప్పుడు కర్ణాటక జిల్లాలో ఉన్నారు. దానికి అంటే అదే గట్టి కేసు. అదే రాత్రి ముగ్గురు కూర్చున్నారు. హత్యకు ప్రోత్సహించమని చెప్పండి. గుడ్ మార్నింగ్ బాబు చెవింది సార్. ఏం లేదు బాబు, నేను మాదాపూర్కి వచ్చింది. అమ్మాయి వైష్ణవి మర్డర్ అయింది కదా. ఏంటి బాబు ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ది మోటో బిహైండ్ ఇట్? అని ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ which led to murder. 498A అదే మన ఓల్డ్ సెక్షన్ 498A కదా బాబు, పెట్టచ్చు కదా సార్. డౌరీ హెరాస్మెంట్ వచ్చిన 498A కూడా వస్తుంది. 498A వస్తే ఈవెన్ 306 ఆల్సో విల్ కమ్. ఓల్డ్ సెక్షన్ 306 అదే సార్ అంటున్నా. మన ఓల్డ్ సెక్షన్ 306 clubbed with 498A, which led to 302 is on the main culprit husband. మైనర్ అంటారా మరి? అయితే సార్ అమ్మాయి ఇప్పుడు సార్ చదువు సర్టిఫికెట్ ఉంది కదా సార్. అమ్మాయి షీస్ నోట్ 18. మనం యూ కెన్ గెట్ ది సర్టిఫికెట్స్ అండ్ వెరిఫై ఇట్. నేను వాళ్ళ దగ్గర చెప్తాను సార్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పని. బుక్స్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అదే సార్ అంటారు, అదే సార్. ఓకే, ఇది ఒక పోక్స్ ఎడిషన్ యాడ్ చేయడానికి కొరకు ఆ స్కూల్ సర్టిఫికేట్ వీ కెన్ గెట్.
నేను మాట్లాడి తెలుసుకుంటాను వాట్ ఎగ్జాక్ట్ అన్ని పాపం ఎందుకంటే దాన్ని చూసేకల్లా చాలా బాధ అనిపించింది బాబు. అదే కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పి వచ్చింది. అవును సార్, మైట్ బి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మాయి వయసు ఏముంటుందమ్మా? ఢిల్లీ పండుగ నడుస్తున్నాయి అర్జున్ పట్టిన సార్ పెళ్లి చేసినప్పుడు మైనర్ వేస్తాం. పెళ్లి చేసినప్పుడు మైనర్ ఉండదు. ఇప్పుడు మేజర్ 19 వాడేట్టున్నాయి. అర్థంలో మంది అయిపోతే గిడ్డు రూపం పెట్టి దేశం పోతే పాస్పోర్ట్ కూడా తీసుకున్నా బాబులు చెప్తాను. నా బిడ్డ మంచిగా ఉంటే అనుకుని పాస్పోర్ట్ తీసుకున్నా అప్పులు చెప్తాను. అది అక్కడ పోతాను 30 లక్షలు అప్పు చేసిన్నాడు. వచ్చిన కడికి కొంపంత రాసి దాల్గొన్న బుగులు కొన్న అన్నీ ఇది నీది వాళ్ళకి తీసిన అప్పుల కోసం వాళ్ళు దేశం మేమిద్దరం పోతామని పాస్పోర్ట్ చేపించాం. అమ్మాయి చూసింది అరకట్ట గురించి అరకట్ట గురించి ఆడు అందరు బోధలు పోసి నేర్పి పంపిణారు. ఇక్కడ సంపాదించలేదు అటువైనా సంపాదించాలకు అరకట్నం పోతామని అనుకున్నారు అన్నట్టు భార్య భర్తలు. అంతలోనే ఈడ అట్లా చేసిండు డబ్బుల కోసం. అరకట్ట మటుకు కూడా తప్పే కదా. అది కూడా రాసిందమ్మా. వరకట్ట ఒత్తిడి, ఈ అమ్మాయి హత్య కాల్పబడ్డానికి ఈ పిల్లవాడి తల్లిదండ్రుల ప్రోత్సాహము, తోడబుట్టుల ప్రోత్సాహం అవన్నీ పెట్టిందమ్మా. అవన్నీ పెట్టినందుకే వాళ్ళు రిమైండ్ చేశారు. పోలీసు దీన్ని చాలా ఖచ్చితంగా ఉన్నారు. పోలీసు ఖచ్చితంగా ఉన్నారమ్మా. ఇస్తారు, మానిటర్ చేస్తారు. అది ఇన్ఛార్జ్ ఏది చూసి ఇదే మానిటర్ చూసుకోవాలి. కొంతమంది అమ్మాయి కూడా నమ్మించి దెబ్బ కొట్టింది సార్. నమ్మించి దెబ్బ కొట్టిండు. 2 గుంటలు భూమి కొనిచ్చారు, 1 తులం చాయిను పల్సర్ బండి కొనిచ్చారు. అలా తల్లిదండ్రులు ఆదాయం అంటే లంచోడుకు 20 లక్షలు తీసుకున్నాను. 4 లక్షలు. అమ్మ పెళ్లి తర్వాత ఆయనకు ఊక టార్చర్ చేసుడు. నీవు మందులో ఉంటే పైసలు ఇన్ని తీసుకొచ్చి కట్టిపోవా అంటే బంగారం కూడా పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. 12 లక్షలు భూమి, 1,30,000 బైక్, 1,80,000 చైన్. కొంచెం ధైర్యం ఉండాలి. మాట్లాడతా కాదమ్మా, దేనికి రిపోర్ట్ వాళ్ళు అదే చేసి వస్తుంది. వాళ్ళు అదే చేసిన కేసు అయింది వాళ్ళ మీద. టైం పడుతుంది. టైం కాదమ్మా, కేసు అయిందే వాళ్ళ మీద. వీళ్ళది ఏంటి సార్ అంటే తల్లి కూడా వాళ్ళ భర్త చంపించారు. తల్లి కూడా వాళ్ళ భర్త చంపింది. మీరు రేపు సాక్ష్యం పెట్టిస్తే మరి తప్పకుండా పడిపడుతుంది. అదేనమ్మా, మన మీద ఆధారపడి ఉంటది. అమ్మాయి తల్లి ఉన్నది కదా, అమ్మాయి తల్లి తండ్రి ఏదైతున్నదో వాడి పెళ్లి ఏ పరిస్థితుల అమ్మాయి చేసుకోవాల్సి వచ్చింది. పడప్పటికి వీళ్ళు ఏ విధంగా కట్నం కోసం ఒత్తిడి తెచ్చిండు, ఎప్పుడు డబ్బులు కొంత మానసిక ఒత్తిడి తెస్తుంది. ఇవన్నీ
హత్యకేమో మెడికల్ రిపోర్ట్ ఆధారం ఉంటుంది. తల్లిదండ్రి తోడబుట్టినోళ్లకు భర్తకు ఈ డౌరీ హెరాస్మెంట్ కొరకు ఏదైతుందో మన సాక్ష్యం మీద ఆధారపడదు. మన సాక్ష్యం గట్టి చెప్తే అమ్మాయి తల్లి సాక్ష్యం గట్టి చెప్తే తప్పకుండా వాళ్ళకి శిక్ష పెడతారు. అందరు అంటారు నువ్వు వస్తే ఖచ్చితం శిక్ష పడతాను అంటారు. నువ్వు వచ్చిన తప్పకుండా పడుతుంది, తప్పకుండా పడుతుంది. ఎందుకు ఈ రోజున మాదాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మహిళా జాగృతి అధ్యక్షురాలు, నా పేరు వనజ, నిజామాబాద్ డిస్టిక్. ఇక్కడ ఈమెకు జరిగిన ఈ వైష్ణవి జరిగిన అన్యాయాన్ని ఒకసారి కళ్ళతో చూద్దామని వచ్చాము. కానీ ఎంత ఘోరంగా ఉందంటే మనం యూట్యూబ్ లో చూసింది వేరే ఉంది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ అన్నలు కానీ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ వదిలేరు ఎవరిని చూసినా చాలా బాధాకరంగా ఉంది. ఆ చిన్న ఏజ్లో ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఆమెను ఈ విధంగా చేసిండు వాడు అని అంటే వాడికి శిక్ష విధించాలి. వాడు బాగాలేడు, వాడు అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు, అదంతా అబద్ధము, అది అట్లా కాదు. ఎందుకంటే వాళ్ళని రక్షించడానికి పోలీసు వాళ్ళు చేస్తున్నారు ఇట్లా, అది ఆ విధంగా కాదు. మేము మహిళా సంఘాలు ఎక్కడున్నా కానీ అమ్మ మహిళా సంఘాలకు దయచేసి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. సంఘాలన్నీ ఒకటి కావాలి. ఈ రోజు వైష్ణవికి జరిగింది, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి జరగద్దు. వాళ్ళ తల్లి వైష్ణవి, వాళ్ళ అత్త, వాళ్ళ బావలు, వైష్ణవి భర్త హరిబాబుకు వీళ్ళందరికీ కూడా మనమే వాళ్ళని చంపాలి. అయ్యా సజ్జనార్ గారు, మీకు ఒకటే వేడుక చేస్తా ఉన్నా నేను, ఏంటంటే ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా కానీ అక్కడ నేనుంటాను. నువ్వు వాగ్దానం చేసినావు అయ్యా. నువ్వు ఇంతకు ముందు దిశ చనిపోయినప్పుడు కూడా నువ్వు నలుగురిని ఒకేసారి ఎన్కౌంటర్ చేసినావు. అదే విధంగా నువ్వు వైష్ణవి విషయంలో నువ్వు ఎందుకు వెనుకాడుతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. మా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా అయ్యా దీనికి ఏదైనా ఒక న్యాయం చూపించు. అయితేనే ఇప్పుడు వైష్ణవి న్యాయం జరిగితేనే ఇంకొకరు కూడా చేయడానికి భయపడతారు, ఇంకొకరు కూడా ఎవ్వరు చెయ్యరు. అందుకే ఇలా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. చెయ్యని పక్షాన ప్రతి మహిళా సంఘం వాళ్ళకు నమస్కారాలు చేసి చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడాలి, ప్రతి ఒక్కరు రోడ్డెక్కాలి, పోలీస్ స్టేషన్ కూడా ముట్టడించాలని నేను కోరుతా ఉన్నా. నేను ఆర్మూర్ నిజామాబాద్ నుంచే కాదు, ఎక్కడెక్కడ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క మహిళా సంఘాలు కూడా అందరూ వచ్చి ఈమెకు న్యాయం జరగాలి. ఈమెకు న్యాయం జరిగితే ఇంకొకరు చేయడానికి ముందుకు రారు, భయపడేలా ఉండాలి. అయ్యో మహిళ జోడికి పోతే మహిళలు ఊరుకోరు అనే విధంగా మాట్లాడాలి, అనే విధంగా మన మహిళా సత్తా ఏందో మనం చూపియాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు ఖచ్చితంగా ఈ యూట్యూబ్ చూసి రేపటి నుంచి మీరందరూ ప్రతి ఒక్క మహిళ నడుం బిగించాలని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు దేవతల కాలం నుంచి కూడా ఒక మహిళ సాధించాలని ఏమీ లేదు. ఈ రోజున కూడా మనం ఖచ్చితంగా సాధించి మనం వైష్ణవికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నా. జై వైష్ణవి. మహిళా జాగృతి సెక్రటరీ గా మాట్లాడుతున్నా. నా పేరు మేస్త్రి లక్ష్మి. ఇక్కడ మాదాపూర్ రావడం జరిగింది. ఇవాళ మేము మహిళలందరం కలిసి వైష్ణవికి న్యాయం కావాలని, న్యాయం చేయాలని, వాడిని ఏదో ఊర్లో పెట్టి ఏసుల్లో పెట్టి కాపాడినట్టు కాపాడుతుండ్రు హాస్పిటల్లో. అట్లా కాకుండా వాడిని మాకు అప్ప చెప్తారా, లేకుంటే పోలీసులు ఉరి తీస్తారా వాళ్ళ నలుగురిని. నేను అదే కోరుకుంటున్నా. మేము మహిళలమంతా ఒకటై ఏకగ్రీతంగా అయి
మేము ఏ ధర్నా చేస్తామా ఏం చేస్తామా వాడి ఇల్లు పిట్టలు పోసి అంట పెడతామా వాళ్ళని అంట పెడతామా పోలీసులు మాకన్నా చెప్పాలా లేకుంటే వాళ్ళని నలుగురిని ఊరన్నది ఇవ్వాలా పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. పోలీస్ స్టేషన్ మొత్తం మహిళా సంఘం అంతా కలిసి ఏకగ్రీతంగా అయి మేము ముట్టడిస్తాం. ఇది నేను కోరుతున్నా. జై వైష్ణవి. ఈ వైష్ణవి ఫోన్ ద్వారానే మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు తీయద్దు అని అనుకున్నా కానీ మేమే బలవంతంగా ఫోన్ తీపించినాము. ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరగాలి. ఆమె ప్రతి విషయంలో ఎంత యాక్టివ్ గా ఉండే మనిషి ఈ రోజున లేకుండా అయింది అని అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. మేము చూడని వాళ్ళమే తట్టుకోలేకపోతున్నాము, ఇంకా చూసిన వాళ్ళు ఎట్లా ఉంటది. అందుకే అదే ఫోన్ లో మేము తీయడం జరిగింది. చిన్న ఇప్పుడు మేము పెడుతున్నాం మా బాధ అందరికి తెలియాలి, న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము వీడియోస్ అవును ఏం కాదమ్మా, ఏం కాదు. ఎవరైనా అంటే మా ఫోన్ నెంబర్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పోయి మాకు నిజామాబాద్ ప్రెస్ మీట్ పెడతాము, ఇవన్నీ చూపిస్తాం, మేము పెడతాం కదా. మస్తు చెట్టు వీడియోలు బాగా అవుతాయి కాబట్టి పబ్లిక్ వస్తారు. ఇప్పుడు అంత పబ్లిక్ చూస్తారు. అబ్బా అంతా ఇది జరిగింది అని చేసి అవునమ్మా, ఇక్కడ న్యాయం ఉన్నప్పుడు మనం భయపడేందుకు? మనకు అన్యాయం జరిగింది, మన బాధ మనకు తెలుసు. సెక్యూరిటీ హాస్పిటల్ నుంచి ఎవరిని వాళ్ళు ఎంతన్నా పెట్టుకొని వాళ్ళు ఎంతన్నా పెట్టుకొని మనకు అవసరం చిన్న పిల్ల ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగల. ఆమెను ఇట్లా చంపిండు అమ్మాయిని అంతకంటే దారుణంగా చంపారా. వాళ్ళు తీస్తారా మనకు అప్ప ఇస్తారా? మేము ఇప్పుడు మా విలేజ్ కోరుట్ల మొత్తం అడుకుంటా ఎటు పోతారు ఏంటి ఒంటరి అయిపోయింది చెప్తా. ఎవరు పుట్టది నన్ను ఏదేదో ఆడి మాటలు కాదు, అది తేది కాదు అని చెత్తంతా చచ్చిపోతుంది. అమ్మ నువ్వు అట్లా చేసుకోకు, నువ్వేం చేసుకోకు, నేను మాటిస్తున్నా నీకు. నాకు బిడ్డ చచ్చిపోతున్నా. నేను ఎవరి బిడ్డలు పిల్లలు నాకు వయసమ్మని ఎవరు పిల్లలు వయసమ్మ వేడుకమ్మా, వేడుకమ్మా ఏదో మరి ఏం చేస్తావు చెప్పు. నువ్వు వాడి కొరగే అన్నట్టు అయిపోయింది. ఏడుకమ్మా అమ్మ లేదు, నువ్వు తింటానే ఇప్పుడు మేము ఏదైనా చేస్తాము. ఇప్పుడు మా కొరకన్నా తినమ్మా, నువ్వు మా కొరకన్నా తిను. ఎందుకంటే నువ్వు తింటానే మేము ఏదైనా ముందుకన్నా చేయగలుగుతాం. మేము ఏదైనా తినకపోతే మేము ఎవరి కొరకు చేయాలి చెప్పు. మేడం ఉంటే నొగ్గింది, మేడం ఉంటే మేము అదే రోజు వస్తుండేవి. మేము ఎంత అంటే మాకు ఎంత బాధ, నాకే బాధ అనిపిస్తున్నది. నీకంటే నీ బిడ్డ ఎన్ని చెప్పిందో, నీకు ఎంత మాట్లాడిందో, నీకు అవన్నీ వస్తాయి కదా. లాస్ట్ కన్నీళ్ళు మంది మేడకు ధైర్యం కోల్పోకు. అమ్మ నువ్వు తినకపోతే మా మీద కొట్టే అమ్మ, మా మీద కొట్టే. తినకపోతే నువ్వు తినమ్మా. నువ్వు ఎందుకు తినవు చెప్పు. నువ్వు తిను అమ్మా, నువ్వు నా మాట తినమ్మా. నీకు నేనున్నామ్మా, నీకు నేనున్నా. నువ్వు మా కోసం తినమ్మా, నేనున్నా. తిను నువ్వు కొంచెం ఒక్క ముద్దలు పెట్టుకో. నువ్వు మా అమ్మ, నువ్వు మా కోసం తినమ్మా. నా కొరకు నేను పోదమ్మ, పోదు కడుపులో బిడ్డ పెట్టినట్టు అవుతుంది, పోదు అని నువ్వు మా కొరకు అమ్మ. నువ్వు తింటేనే నువ్వేమని ఇప్పుడు అది సంపాదనతో ఏం చేస్తావు చెప్పు. నువ్వు దండం పెట్టు కాదు, నువ్వు తినమ్మా. నువ్వు మా అక్కలా కాదు, నువ్వు మా అక్కలా. నువ్వు అట్లా చెయ్యకమ్మా. నువ్వు
అమ్మ నువ్వు మా కోసం తిను, ఎందుకంటే నువ్వు తినండి, నువ్వు మంచిగా ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం అమ్మ, లేకపోతే మేము ఎట్లా చేస్తాం చెప్పు. అదో నువ్వు ఒకటే రేపు పొద్దున అందరికీ పరిస్థితి కట్టదమ్మా. నీ బిడ్డకు నువ్వు ఆలస్యం కాదా మరి నువ్వు చాలా కదమ్మా, నువ్వు పోదమ్మా, బాగా ఉంటది పోదు కానీ ఏం చేస్తావు చెప్పు. రోజు చూస్తున్నాం అక్క నేను యూట్యూబ్ లో తెలుసా, మొత్తం నీరసంగా పడిపోతున్నావు. మళ్ళీ నువ్వు హాస్పిటల్ అడ్మిట్ కావాలి. మరి ఇక అవుతుందమ్మా ఇక ఊకే, ఎందుకంటే అమ్మ నీకు నేను చెప్తున్నా కదా, నేను ఒక అక్క ఎక్కలు కాదు, నీవు ఒక అక్కలనుకో చెల్లెలనుకో తల్లిననుకో నువ్వేమన్నాను, నేను చేస్తా న్యాయం అని చెప్తున్నా. పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టి కాదు, నీకేం చేయండి అది నేను చేస్తాను, నీకెందుకు. ఒక్కసారి మా ఆర్మూర్లో వాళ్ళ మాట మీకెళ్ళి కొంచెం ఓపిక పడుతున్నాం అంతే. వాళ్ళ మాట మీకెళ్ళి చట్టాన్ని ఎదిరించకూడదు అన్న మాట మీకెళ్ళి చల్లబట్టనే ఉండాలా, లోపల ఉంటది చల్లబట్ట. ఇప్పుడు ఆడే పేషెంట్ లేవాలి అంతే, లేవాలి ఇక్కడ. ఎందుకంటే గోపాలు చల్లబడడానికి దొరకబడడానికి బాధ్యత వాళ్ళు అంతే. వాళ్ళది ఏముంది, చట్టం ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు అంతే అంతే. వాళ్ళది ఏం లేదు, వాళ్ళ చేతులు ఏం లేదు. మనము వాళ్ళ ముందర చల్లబడ్డారు ఇక మీరు ఏం చేస్తున్నారు, మేమే మాకే వస్తుంటాం కదా, మేమే చేస్తాం. మేము హోమ్ మినిస్టర్ దగ్గర పోతాం, కూర్చుంటాము. ఇదేంటి పరిస్థితి, సినిమా స్టోరీ లాగా జరిగింది. మమ్మీ లోపల ఉంది బట్ అచ్చా అమ్మా నువ్వు నేను ఏమంటున్నా నా కొరకు నువ్వు తినాలి. శక్తి కావాలి. మేము నిజామాబాద్, నేను జిల్లాధ్యక్షురాలమ్మా, నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి వచ్చినామమ్మా. మీరు బాధపడకుండ్రమ్మా, నేనున్నా, మీరు బాధపడకుండ్రు. మీరు నేను చెప్తున్నా, మీరు ఎవ్వరు ఏం చేసే అవసరం లేదు. నేను మొత్తం సంఘాలు నేను వెళ్తా, నేను తెచ్చి నేను చేస్తా. మీ వైష్ణవికి న్యాయం జరిగేటట్టుగా నేను చేస్తా. తీసేయాలి, తీసేస్తేనే న్యాయం జరుగుతుంది. నువ్వేం మీరేం టెన్షన్ పెట్టుకోకుండా ఏం, నేను ఇవాళ తెలియకుండా కానీ నేను మొత్తం అన్ని అడుక్కుంటూ వచ్చినాం. ఏడుంది విలేజ్ ఏందని. ఎంత